బ్రహ్మోత్సవం ఈ పేరు వింటే భక్తులు పరవశించిపోతారు. కాని మహేష్ బాబు అభిమానులు మాత్రం భయంతో వణికిపోతారు. అంతలా భయపెట్టిన ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి 3 సినిమాలు కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తేజ్ మొదటి చిత్రం అయిన ముకుందా. ఈ 3 సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన సినిమాలు. ఈ సినిమాలు ఎప్పుడు బుల్లితెర మీద చూసిన అభిమానులు బోర్ కొట్టకుండా చూస్తారు. అది ఆ సినిమాల యొక్క గొప్పతనం అనడం కంటే ఆ డైరెక్టర్ గొప్పతనం అని అనడం సబబుగా ఉంటుంది. అంతటి మంచి సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా మన టాలీవుడ్లో ఎప్పుడో ఆగిపోయిన మల్టీ స్టారర్ జోనర్ను ఈ సినిమా తిరిగి మొదలు పెట్టింది. దాంతో తెలుగు ఆడియన్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను అందరూ ఆదరించి పెద్ద హిట్టు చేశారు. దాంతో శ్రీకాంత్ అడ్డాలకు విపరీతంగా పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి. దాంతో మహేష్ బాబుకు శ్రీకాంత్ అడ్డాల మీద మంచి నమ్మకం వచ్చేసింది. వెంటనే శ్రీకాంత్ అడ్డాలకు మరో అవకాశం ఇచ్చి మల్టీ స్టారర్ మూవీ కాకుండా సోలో హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు మహేష్ బాబు. టీవీపీ బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో ఈ సినిమా మే నెలలో ఈ సినిమా మొదలైన ఈ సినిమా మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా టాప్లో ఉన్న సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీతలను ఏర్పాటు హీరోయిన్లుగా ఎంపిక చేశారు. మహేష్ బాబు అప్పటికే సమంతతో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అలాగే కాజల్తో బిజినెస్మెన్ లాంటి హిట్స్ ఉండటం కూడా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి. ఇక సినిమాకు అటు ఓవర్సీస్ లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. అభిమానులు ఆశలు పెట్టుకున్న రోజు రానే వచ్చింది. 2016 మే 20 తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోకే తలలు అభిమానులు పట్టుకున్నారు. కామన్ ఆడియన్స్ అయితే ఇదేం సినిమా రా బాబు అని అనుకున్నారు. ఇదెక్కడి కథ, డైరెక్షన్ అంటూ థియేటర్ నుండి అభిమానులు బయటకు వచ్చారు అనడం కంటే పారిపోయారు అనడం కరెక్ట్. అంతలా సినీ లవర్స్ ను భయపెట్టిన ఆ కథ ఏంటి అంటే, అదో ఉమ్మడి కుటుంబం, దాని పెద్ద సత్యరాజ్, అదేనండి మన కట్టప్ప. అతని భార్య రేవతి, కొడుకు మహేష్ బాబు. రేవతి యొక్క అన్న రావు రమేష్, తమ్ముడు నరేష్, షాయాజీ షిండే, కృష్ణ భగవాన్, వాళ్ల భార్యలు, పిల్లలుతో కలిసి ఉంటారు. సత్యరాజ్ ది పెయింట్ వ్యాపార రంగంలో బాగా సంపాదించి అందరూ కలిసి ఉండాలని, అందరూ మంచి మాటలు మాట్లాడాలి అని కోరుకునే వ్యక్తి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర అంటే రావు రమేష్ అనే చెప్పాలి. ఎందుకంటే తనలో తానే తన బావ అయిన సత్యరాజ్ పై ఈర్ష్యతో రగిలిపోతున్న క్యారెక్టర్ తనది. అంతే, ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏముండదు, అంతా డొల్లా. ఈ సినిమా రిలీజ్ అవ్వనంత వరకు శ్రీకాంత్ అడ్డాలకు ఉన్న ఎక్కడో ఉన్న ఇమేజ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికో పడిపోయింది. హీరోలు, నిర్మాతలు అందరూ శ్రీకాంత్ అడ్డాలకు దూరంగా వెళ్లిపోయారు. వేసవి కాలంలో కూడా ప్రేక్షకులకు చలి వచ్చేలా చేసింది ఈ సినిమా. ఒకనొక్క సందర్భంలో నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీని హీరో అయిన మహేష్ బాబు డైరెక్టర్ మీద నమ్మకంతో కథ వినలేదు అని, శ్రీకాంత్ అడ్డాల షూటింగ్ సెట్లోనే సీన్స్ రాసుకున్నాడు అని చెప్పారు. ఈ విషయానికి అభిమానులు మహేష్ బాబును డైరెక్టర్ను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని కామెంట్స్ చేశారు. ఇదండి మహేష్ బాబుకి, అభిమానులకి పీడకల మిగిల్చిన బ్రహ్మోత్సవం సినిమా విశేషాలు. తరువాత మరొక కథ విశ్లేషణతో మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ లైక్,